ఇప్పుడు సర్వే అంతా అయిపోయిన తర్వాత ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనే అప్లికేషన్ ఎలా అనేది చూడండి. సో, మీకిక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్‌లో ఎక్స్‌పోర్ట్ అనే అప్లికేషన్ ఉంటుందండి. ఎక్స్‌పోర్ట్ అనే అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఫైల్ ఉంటుంది. అదర్ ఫార్మాట్స్ ఉంటుంది. సో, మీకు జనరల్‌గా సీఎస్‌వి ఫైల్ కావాలనుకున్నప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ క్లిక్ చేసి నేమ్ కోడ్ ఇక్కడ మీకు అప్లికేషన్‌లో చూడొచ్చండి. నేమ్ కోడ్ నార్త్ ఈస్ట్ ఎలివేషన్ సీఎస్‌వి ఉంది చూడండి. సో, ఈ అప్లికేషన్ మీరు చూజ్ చేసుకొని ఓకే. ఓకే తర్వాత నెక్స్ట్. నెక్స్ట్‌లో ఏదైనా ఒక ఫోల్డర్‌లో ఎగ్జాంపుల్‌గా అలారం అనే ఫోల్డర్ చూజ్ చేస్తున్నాను. అలారం అనే ఫోల్డర్‌లో మీరు ఎక్స్‌పోర్ట్ చేయొచ్చండి. ఎక్స్‌పోర్ట్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. అగైన్ మళ్ళీ ఎక్స్‌పోర్ట్‌లోకెళ్ళినప్పుడు ఇక్కడ మీకు అదర్ ఫార్మాట్‌లో ఇక్కడ చూడొచ్చండి మీరు. మీకు డీఎక్స్ఎఫ్, కేఎంఎల్ ఏ ఫార్మాట్ మీకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్మాట్‌లో మీరు డాటా అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. సో, కేఎంఎల్ ఫైల్ ఉందండి. కేఎంఎల్ ఫైల్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్. నెక్స్ట్ అలారం అనే అప్లికేషన్ క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్. ఎక్స్‌పోర్ట్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. అట్లాగే మీకు పీడీఎఫ్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు అదర్ ఫార్మాట్‌లో మీకొచ్చేసి ఏరియా రిపోర్ట్ అని ఉంటుందండి. ఏరియా రిపోర్ట్ క్లిక్ చేసినప్పుడు మీకు పీడీఎఫ్ ఫార్మాట్ కూడా ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్‌లో ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ చేయండి. ఎక్స్‌పోర్ట్. ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు డీఎక్స్ఎఫ్ ఫార్మాట్ అండ్ ఏరియా రిపోర్ట్ ఒకేసారి మీకు ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరుగుతుంది. అగైన్ అలారం ఫోల్డర్ చూజ్ చేసుకున్నాను. ఎక్స్‌పోర్ట్. ఇప్పుడు మీరు చూడొచ్చండి మీకు ఫైల్స్, ఫైల్స్‌లో ఇంటర్నల్ స్టోరేజ్, అలారంలో చూడొచ్చండి. మనం ఇప్పటివరకు అయితే ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసామో మీకు అన్నీ ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. సో, దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తూ మీరు పైన షేర్ అనే అప్లికేషన్ ఉందండి. షేర్ ద్వారా మీరు బ్లూటూత్ కానీ, వాట్సాప్ కానీ, మెయిల్ ద్వారా కానీ మీరు డాటాని షేర్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో ఉన్న హాట్‌స్పాట్ ఆన్ చేసి సో, కంట్రోలర్‌లో మీరు వైఫై కనెక్ట్ చేసి మీరు దాని ద్వారా మీరు డాటాని షేర్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి పీడీఎఫ్ ఫైల్ కూడా మీకు ఇక్కడ వ్యూ అవ్వడం జరుగుతుందండి. దీని నుంచి డైరెక్ట్‌గా మీరు పీడీఎఫ్ ఫార్మాట్ కూడా మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. డేటు, టైము, స్క్వేర్ మీటర్స్ ఏరియా అనేది మీకు అక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఈ డాటా ఎక్స్‌పోర్ట్ చేసుకునే విధానం.